సార్ ఇప్పుడు మీరు ఈ సిచ్యువేషన్ చూసారు ఎలా ఉందో. ఆర్టీసీ డ్రైవర్ అనేది ఎంత ఇబ్బంది పడి సిటీలో బస్సు నడిపిస్తాడో అది నడిపించే వాళ్ళకు మాత్రమే, కండక్టర్ మాత్రమే వాళ్ళకే తెలుస్తుంది సార్ బాధ అంటే ఏంటిదో. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను రాంగ్ రూట్లో పోవడం. అక్కడ ఏంటంటే చిన్న సిగ్నల్ ఉంది సార్. అక్కడ చాలా మంది వెళ్తారు కాబట్టి అక్కడ ట్రాఫిక్ వాళ్ళు కూడా వెళ్ళమంటారు కాబట్టి నేను వెళ్ళడం వలన ఒక బైక్ అతను వచ్చి అక్కడ మధ్యలో ఆపేసి రచ్చ చేసి ఒక వీడియో తీసిండు. ఆ వీడియో వైరల్ అయిపోవడం జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలామంది రియాక్ట్ అయ్యారు, ఆ డ్రైవర్ని సస్పెండ్ చేయాలి, తీసేయాలి అని. ఆ రోజు లాస్ట్కి నా ఉద్యోగం కూడా పోయింది. కానీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా సార్, మేము చేసిన చిన్న తప్పుకి మా డ్యూటీలు, మా ఉద్యోగాలు తీసేస్తున్నారు. మేము పడే కష్టం మీరు చూసారా ఒకసారన్నా? ఆర్టీసీలో ఎంత కష్టం ఉంటుందో. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా ఇదే నేను వీడియో పెట్టాలని కూడా కాదు సార్, నాకు బాధ అనిపించి నా జాబ్ పోయింది అని నేను ఒక వీడియో పెడుతున్నాను సార్. నాకు డ్యూటీలోకి వెళ్ళి తీసేసారు సార్, ఆర్టీసీలోకి వెళ్ళి తీసేసారు. నాకు చేసిన తప్పేంటిది? రాంగ్ రూట్లో వెళ్ళడం. ఆ రాంగ్ రూట్ కూడా కాదు సార్, అక్కడ చిన్న సిగ్నల్ ఉంది, అక్కడ అప్ ఉంది. ఎలక్ట్రిక్ బస్సులు ఎలా ఉంటాయి సార్, అక్కడ అప్లో బస్సు ఆగిపోతే మళ్ళీ మూవ్ కాదు. దానివల్ల చూసి జాగ్రత్తగానే వెళ్తాం కదా. 2 సంవత్సరాల నుంచి ఆర్టీసీ నడిపించేటోళ్ళం, మాకు తెలియదా సార్ ఎలా నడిపించాలి, సిటీలో ఎలా హ్యాండిల్ చేయాలి, పబ్లిక్ని ఎలా తీసుకోవాలి, వాళ్ళని ఎలా లోపలికి పంపించాలి, వాళ్ళు ఎలా మేము స్టాప్లో ఆపాలి, ఎలా మూవ్ చేయాలనేది మాకు అన్నీ ఇక్కడ కౌన్సిలింగ్ అవుతుంది సార్. ఇక్కడ డిపోలో ప్రతి డిఎం మాకు కౌన్సిలింగ్ ఇస్తారు, ఇలా నడిపించాలి, ఇలా చేయాలని చెప్తారు. దాని ప్రకారమే మనం వెళ్తాం. చిన్న మిస్టేక్ జరిగింది, నా డ్యూటీ తీసేశారు. ఇదేనా సార్? తప్పు జరుగుతుంది సార్, తప్పు చేయనట్టు ఎవరు లేరు. నా వల్ల తప్పు జరిగింది, నేను అక్సెప్ట్ చేసినాను కూడా సార్. ఆ తప్పైంది సార్, నెక్స్ట్ టైం జరగకుండా చూసుకుంటామని కూడా చెప్పినాం. కానీ ఇంత తొందరగా డ్యూటీలోకి వెళ్ళి తీసేస్తారని తెలియదు సార్. గ్రేట్ తెలంగాణ గవర్నమెంట్. ఎవ్వరేం చేయలేరు ఆర్టీసీ వాళ్ళ సమస్యలు, ఆర్టీసీ వాళ్ళ ఇబ్బందులు, ఆర్టీసీ వాళ్ళ డ్రైవర్లు, కండక్టర్లు పడే కష్టాలు ఎవరు చూడరు. వాళ్ళు తప్పు చేసింది మాత్రమే కనిపిస్తుంది, కానీ మేము పడిన కష్టం మాత్రం ఎవరు కనిపించదు. మేము చిన్న తప్పు చేస్తే దాన్ని పెద్దగా వైరల్ చేసి మా డ్యూటీలు తీసేస్తారు, కానీ మా కష్టం ఎవరైనా తీస్తారా? ఇంతమంది ఎక్కినారు, వాళ్ళలో డోర్ కూడా క్లోజ్ కాదు, నేను ఎలా డ్రైవ్ చేయాలి? అయినా మేము చేస్తాము. ఎందుకంటే మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పున్నం ప్రభాకర్ గారు వాళ్ళ మాట మీద మేము ఇంత భరిస్తూ వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మేము చేస్తున్నాం. లాస్ట్కి మాకు మిగిలింది మా డ్యూటీ కూడా మాకు మిగలలేదు ఈరోజు, అంత కష్టపడి. థ్యాంక్ యూ సో మచ్ సార్.